చట్టసభల్లో ప్రజల సమస్యలను ప్రస్తావించడం ప్రజాప్రతినిధుల విధి. కానీ దురదృష్టవశాత్తు ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తూ విపక్షాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. దీంతో పాలకపక్షాలే ప్రతిపక్షాలుగా మారి చర్చలు చేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో దేశ రాజధాని ఢిల్లీలో తెలుగువాణి బలంగా వినిపిస్తోంది. పార్లమెంటు సమావేశాల్లో తెలుగు ఎంపీలు సమస్యలు సంధిస్తున్నారు, తమ గళం వినిపిస్తున్నారు. గత ఏడాది కాలంలో జరిగిన పార్లమెంటు సమావేశాల్లో ఏపీ ఎంపీలు మొత్తం 1576 ప్రశ్నలు లేవనెత్తారు. అందులో అత్యధికంగా టీడీపీ ఎంపీలు 1081 ప్రశ్నలను లేవనెత్తగా ఆ తరువాత స్థానం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. 267 ప్రశ్నలతో ఆ పార్టీకి చెందిన ఎంపీలు నిలిచారు. పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్ తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఏపీలో తెలుగుదేశం పార్టీకి 16 మంది లోక్సభ సభ్యులున్నారు. బీజేపీకి 2, జనసేనకు 1, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 ఉన్నారు. ఇక రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి 2, బీజేపీకి 2, జనసేనకు 1, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7 ఉన్నారు. గత ఏడాది కాలంలో ఏపీకి చెందిన ఎంపీలు సగటున 71.6 ప్రశ్నలను లేవనెత్తారు. జాతీయ సగటు కంటే ఈ మొత్తం ఎక్కువ కావడం విశేషం. ఈ విషయంలో జాతీయ సగటు 46.8గా ఉంది. ప్రశ్నలు సగటు పరంగా కూడా టీడీపీ ముందంజలో ఉంది. టీడీపీ ఎంపీలు 77.2% ప్రశ్నలు అడిగితే బీజేపీ ఎంపీలు 67.0, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 66.8, జనసేన 47 ప్రశ్నలు లేవనెత్తారు. మరోవైపు ఏపీ ఎంపీలు 20,017 పార్లమెంటు చర్చల్లో పాల్గొన్నారు. టీడీపీకి చెందిన 14 మంది ఎంపీలు 125 డిబేట్లలో పాల్గొన్నారు. వైసీపీ 4 ఎంపీలు 42 డిబేట్లలో, బీజేపీకి చెందిన 2 ఎంపీలు 22 డిబేట్లలో పాల్గొన్నారని సదరు ఇంపాక్ట్ సంస్థ నివేదికలో తెలిపింది. మరోవైపు హాజరు శాతంలో సైతం ఏపీ ఎంపీలు ఉత్తమ పనితీరు కనబరిచారు. సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నకు 1 పాయింట్, పాల్గొన్న ప్రతి డిబేట్కు 3 పాయింట్లు, హాజరుకు 0.5 పాయింట్లు కేటాయించారు. ఈ లెక్కన టీడీపీ పార్లమెంటరీ నేత నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అగ్రస్థానంలో నిలిచారు. వైసీపీ ఎంపీ మద్దెల గురుమూర్తి 2వ స్థానంలో ఉండగా జనసేన ఎంపీ బాలశౌరి 3వ స్థానంలో నిలిచారు. జీఎం హరీష్, బాలయోగి, కలిశెట్టి అప్పలనాయుడు, కృష్ణప్రసాద్ ఆ తరువాతి స్థానాల్లో నిలిచారు. అత్యధిక ప్రశ్నలు లేవనెత్తిన ఎంపీగా విజయనగరం టీడీపీ ఎంపీ అప్పలనాయుడు తొలి స్థానంలో ఉన్నారు. ఆయన ఒక్కరే పార్లమెంటు సమావేశాల్లో 89 ప్రశ్నలను అడిగారు. ఆ తరువాతి స్థానంలో 84 ప్రశ్నలతో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి నిలిచారు. వైఎస్ అవినాష్ రెడ్డి 80 ప్రశ్నలు అడిగినట్లు పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్ నివేదికలో స్పష్టం చేసింది. మొత్తానికైతే చట్టసభల్లో మన ఎంపీలు గట్టిగానే తమ ముద్ర చాటుకున్నారు.